చాలా బాగున్నానండి. ఇది ఏప్రిల్ 20 అండి, మా మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ ఈ డే ఎలా జరుగుతుంది ఏంటి అన్నది నాకైతే ఇంత కూడా ఐడియా లేదండి. ఈ డే అంతా గడిస్తే కానీ ఎలా జరుగుతుంది అన్నది నాకు ఐడియా అయితే రాదు. నిజానికి మేము ఈ రోజుని ఎలా జరుపుకుందాం అన్నది ఏమీ ప్లాన్ చేసుకోలేదు. అలా ఏదో జరుగుతుందిలే అన్నట్టు ఉంది. అండ్ నాకు నిజంగా ఏమీ ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఈరోజు ముంబైలో ఉంటాం అనుకున్నామండి. అంటే నేను మీకు నిన్న బ్లాగ్లో చెప్పాను కదా, ముంబై వెళ్ళే అవకాశం వచ్చింది, ఒక మెయిల్ వచ్చింది రమ్మని. మళ్ళీ వాళ్ళు నాకు కన్ఫర్మేషన్ మెయిల్ ఏమీ పంపించలేదు, సో వెళ్ళట్లేదు ముంబై అని చెప్పాను కదండి. టికెట్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయండి. అక్కడ రూమ్స్ బుక్ చేసుకున్నాము, ట్రైన్ జర్నీకి టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాము. అవి ఇంకా వస్తుంది అని వెయిట్ చేసి క్యాన్సిల్ చేయడం అనేది లేట్ అయ్యింది. లేట్ అవ్వడం వల్ల టికెట్స్ కూడా వేస్ట్ అయిపోయినాయి అనమాట. అంటే మేము రైల్వే పాస్ మాకు ఇయర్లీ 3 times ఇస్తారు కదండి, ఆ పాస్ మీద అయితే బుక్ చేసుకున్నాము. అది క్యాన్సిల్ చేసుకోవాల్సింది, కానీ లేట్ అయిపోయింది అనమాట. లేట్ అవడం వల్ల ఏంటంటే అది వేస్ట్ అయిపోయింది. అనవసరంగా పాస్ మేము యూటిలైజ్ చేసుకోకుండా వేస్ట్ అయిపోయింది. అది నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఒక సెట్ పాస్ వేస్ట్ అయిపోయింది. మాకు దొరికే ఇయర్లో 3 passes మాత్రం దొరుకుతుంది, అలాంటిది ఒకటి వృధా అయిపోయిందండి. నిజంగా నిన్న అది కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చి ఉంటే నిన్న ఆఫ్టర్నూన్ 3 o'clockకి మా జర్నీ అనమాట. 3కి వెళ్ళే వాళ్ళము. ఈరోజు మార్నింగ్ అంటే మా మ్యారేజ్ యానివర్సరీ రోజు మార్నింగ్ అక్కడ దిగే వాళ్ళము. మేము ఏమనుకున్నామంటే యానివర్సరీ మార్నింగ్ సెలబ్రేట్ చేసేసుకుందాం అనుకున్నాం. అంటే ఈవెంట్ 3:30కి స్టార్ట్ అవుతుంది అన్నారు, 3కి సాటర్డే. సో 3కి స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ మనం రూమ్లో చిన్నగా సెలబ్రేషన్స్ చేసుకుందాము, ఆఫ్టర్నూన్ నుంచేమో ఈవెంట్కి వెళ్దాము అన్నట్టు ఇలాగ ప్లాన్ చేసుకున్నామండి. కాకపోతే ఏమైంది, ఆ మెయిల్ రాలేదు, మేము వెళ్ళలేదు. సో ఫస్ట్ మాకు ప్లాన్స్ అలా ఉన్నాయి. ఇంకా అలా వెళ్ళలేకపోవడము ఈరోజైతే ఇంకా ఏ ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు నిన్నటి నుంచి చాలా బాధగా అనిపించింది అనమాట. మెయిల్ కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదు, ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి జరిగింది అనేసి ఒకటి. నెక్స్ట్ ఒక సెట్ పాస్ వేస్ట్ అయిపోయింది అన్నారు మా ఆయన. మనం వెళ్ళలేదు ఏడలేదు, ఒక సెట్ వేస్ట్ అయిపోయింది, దేనికి యూటిలైజ్ చేసుకోలేదని చెప్పారు. ఆ సెట్ వేస్ట్ అయిపోయింది నాకు ఇంకా బాధేసింది అనమాట. సో ఇంకా నేను ఏం ప్లాన్ చేసుకోలేదండి. నిజంగా నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు ఇంక ఈరోజు. సో ఈ డే ఎలా జరుగుతుంది ఏంటి అన్నది అయితే చూద్దాము. కానీ ఎలా జరిగినా కానీ కొంచెం నవ్వుతూనే సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. అంటే నేను అంత బాధపడ్డాను కదా, వద్దు ఇంకా అసలు మనం దేనికోసం బాధపడద్దు, హ్యాపీగా డే అయితే ఎంజాయ్ చేద్దాము. ఈ ఒక్క డేనే కాదు, ప్రతి డేని హ్యాపీగా స్మైల్తోనే స్టార్ట్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే టైం 6 o'clock అవుతుందండి. నేను లెగ్సాను, షానుని కూడా లేపాను. ఇప్పుడు షానుకి అయితే క్రికెట్ క్లాస్కి వెళ్ళాల్సిన పని ఉందనమాట. దాన్ని క్రికెట్ క్లాస్కి మార్నింగ్స్ తీసుకెళ్ళిపోతున్నాం కదా. సో ఇంకా అది మా హస్బెండ్ తీసుకెళ్తారు. ఈ లోపల నేను టక్ వంట పనులు అయితే స్టార్ట్ చేస్తాను. తర్వాత ఇంక పిల్ల స్కూల్కి వెళ్ళాక ఇల్లంతా సర్దాలి, శుభ్రం చేయాలి, చాలా పని ఉంది. పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఇంక ఏ డే అయినా ఈ ఇంట్లో పనులు అయితే కామన్ అండి. దీని తర్వాత ఏమన్నా కొంచెం స్పెషల్గా కొంచెం యాడ్ అవుతుందేమో తప్పించి ఈ పనులు అయితే మనం తప్పించుకోలేం కదా. సో ఈ పనులన్నీ జరుగుతాయి. ఏమైనా సంథింగ్ స్పెషల్ ఏమైనా చేసుకుంటే కనుక అవి కూడా మీకు ఈ వ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతుంది. సో వ్లాగ్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి. విషెస్ చెప్తే ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ నేను లేసే టైంకి మా హస్బెండ్ అయితే గేదె పాలు తీసుకొచ్చి ఉంచారండి. ఇవి లీటర్ 100 rupees అనమాట. ఒక్కోసారి ఏమో చాలా చిక్కగా వేస్తారండి, ఒక్కొక్కసారి ఏమో అసలు చిక్కదనమే ఉండదు ఈ పాలు. ఇంకా ఆయన నాకు టీ పెట్టివి అంటే ఒక పక్కన పాలు పెట్టాను, మరో పక్క ఆయనకి టీ పెట్టేశానండి. ఇంకా ఆయనకి టీ ఇస్తున్నాను. షానమ్ ఇప్పుడు క్రికెట్ క్లాస్కి వెళ్ళాలి కదా, సో ఒక క్యారెట్ తిని వెళ్తానమ్మా అన్నదనేసి క్యారెట్ అయితే దానికి పీల్ చేసి ఇచ్చేసానండి. ఇంకా షాను తీసుకుని మా హస్బెండ్ అయితే క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళగానే నేనైతే వంట పని స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. నాకు 1 hour టైం మాత్రమే ఉందండి. 8 o'clock కల్లా నాకు వంట పని అయితే కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే షాను రాగానే మళ్ళీ దానికి స్నానం చేపించేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి టిఫిన్ తినిపించి దాన్ని స్కూల్కి పంపించాలన్నమాట. సో ఇదిగోండి ఒక పక్కన పాలు మరుగుతున్నాయి, మరో పక్కనేమో బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఇవి అవ్వడానికి టైం పడుతుంది కదా. ఈరోజైతే నేను బీట్రూట్లు ఉన్నాయి కదా, బీట్రూట్లు ఫ్రై కింద పెడదాము షానుకు లంచ్ బాక్స్లోకి అనుకుంటున్నానండి. సో బీట్రూట్లు అయితే కట్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ హనుమాన్ చాలీసా, లలిత సహస్రనామాలు వింటూ నేనైతే ఈ పనులు చేసుకుంటున్నాను. ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోయింది.
సో ఇంకా గంజి అయితే వాష్ చేసుకుంటున్నానండి. చాలామంది చెప్పారు, అక్క నువ్వు గంజి వేస్ట్గా పాడేస్తున్నావు, అలాగే గంజి తీసేస్తే విటమిన్స్ అన్నీ పోతాయి అక్క అనేసి ఇలా కామెంట్ పెడుతున్నారండి. కానీ నాకు అస్సలు కుక్కర్ అన్నం తినడం అలవాట్లేదండి, తినలేను కూడా. కొంచెం ముద్ద తినేసరికి నాకు అదేదో హెవీ అయిపోయినట్టుగా అలా ఉంటుంది అనమాట. అండ్ మోషన్ కూడా ఇబ్బంది అయిపోతుందండి నాకు. అందుకనేసి నేను ఇలా చిన్నప్పటి నుంచి మాకు అన్నం వార్చుకున్నది తినడం అలవాటు. ఇంకా నేను పెరుగులో గంజి కొంచెం వేసేసుకుంటాను. అండ్ గంజి వేస్ట్గా అయితే పంపకుండా పిల్లలకి తలస్నానం చేయించినప్పుడు లేదా బట్టలు ఉతికినప్పుడు వాటికి అయితే పెట్టేస్తూ ఉంటానండి. అలా యూజ్ చేస్తాను అనమాట. ఇంకా బీట్రూట్లు అయితే మనము చాకుతో కట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది అనేసి ఒక్కొక్క బీట్రూట్ని ఒక 6 ముక్కల కింద కట్ చేసి ఇలా చాపర్లో వేసేసానండి. వేసేస్తూనే కట్ చేయడం అదే కొంచెం చాప్ చేయడం అయిపోయినాయన్నీ ఇలాగ ప్యాన్లో అయితే వేసేసి దాన్ని ఇమీడియట్గా కూర అయితే వండేస్తున్నానండి. ఇది ఉంది కదా, ఇప్పుడు బీట్రూట్ ఫ్రై పెడుతున్న ఈ ప్యాన్ని ఇండస్ వ్యాలీ వాళ్ళు పంపించారండి. క్యాస్ట్ ఐరన్ ది. ఎంత బరువు ఉంటుందంటే నిజంగా మనము లేడీస్ దాంతో ఎక్సర్సైజ్ చేయొచ్చు, అంత బరువు అయితే ఉంటుందన్నమాట అది. ఇంక ఇదిగోండి బీట్రూట్ ఫ్రై మా వారైతే అసలు అంత బాగా తినరు. సో ఆయన కోసం అయితే నేను మళ్ళీ ములక్కాడ, టమాటా, వంకాయ, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి అయితే పులుసు పెడదాం అనుకుంటున్నాను. సో అందుకనేసి వాటిని నీళ్ళలో నానబెట్టేశానండి. అండ్ చింతపండు రసం కూడా నానుతుంది అనేసి వాటర్ అయితే వేసేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇదిగో షాను అయితే స్కూల్ నుంచి వచ్చేసిందండి, క్రికెట్ క్లాస్ నుంచి అయితే వచ్చేసింది. ఇంకా దానికి స్నానానికి అయితే నీళ్లు తోడేసి నువ్వే చేసేయమ్మా, నాకు ఇంకా టిఫిన్ చేయడం కంప్లీట్ అవ్వలేదంటే షాను అయితే దానికి స్నానం చేసేస్తుంది. ఇంకా నేనైతే ఒక పక్క బీట్రూట్ కూరని చూసుకుంటూనే మరొక పక్కనేమో ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇంకా శని ఆదివారాలే కదా అనేసి ఇడ్లీగా అవి రుబ్బలేదనమాట నేను. ఇంకా సండేకి నానబెట్టి సండే నైట్ అయితే ఇడ్లీకి రుబ్బుతానండి. ఇంక ఇదిగోండి నేనైతే ఉప్మా రవ్వలోకి ఉప్పు కూడా కలిపేసి వీటిని అయితే వేపిస్తున్నాను. తర్వాత అయితే ఇంకా ఈ ఉప్మా రవ్వలో వాటర్ అవి పోసేసాను, అవ్వడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల షానుకి అయితే 2 జల్లు వేస్తున్నాను అనమాట. ఈ 2 జల్లు ఒక రోజు చాలా బాగా వస్తాయండి, ఒక రోజు ఎత్తు పల్లాల కింద అలా వస్తుంది అనమాట. అందులోని ఈ పిల్లలు రోజు మొత్తం ఉంచుకోరండి, మ్యాక్సిమం ఒకసారి స్కూల్లోనే ఓడగొట్టేసి వస్తుంది షాను. ఆ పాపడు అస్తమానం కలిసిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా షానుని అయితే రెడీ చేయడం అయిపోయింది. షానుకి జల్ల వేసే లోపల ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా షానుకి ఉప్మా ఇలా వేడివేడిగా తినిపించాను అనుకోండి, చక్కగా తినేస్తుంది అనమాట. దానికి అది నువ్వు తిను అన్నాను అనుకో చాలా టైం పడుతుంది. సో అందుకనేసి నేనే కూర్చోబెట్టి తినిపించేశాను. ఇంకా కరెక్ట్గా టైం అయితే 8:05 అలా అవుతుందండి. వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. షానుకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను, అలాగే పెరుగు కూడా పెట్టాను స్కూల్లో తినమ్మని చెప్పి. సో సరే అమ్మ అనేసి అది పట్టుకుని వెళ్తుంది అనమాట. ఇంక ఇవన్నీ నేను లంచ్ బాక్స్లో ప్యాక్ చేసేసి దాన్ని అయితే కిందకి తీసుకెళ్ళి దింపేస్తే మా హస్బెండ్ అయితే స్కూల్లో దింపేస్తారండి. సో ఇంకోండి లంచ్ బాక్స్ అంతా ఒక బొట్లో అయితే ప్యాక్ చేసేసాను, తర్వాత బ్యాగ్ కూడా వేసేసాను అనమాట. సో పిల్లలు అయితే ఇక్కడికి దీని పని కంప్లీట్ అయిందండి. టైం అయితే 8:15, 8:20 అలా అవుతుంది. కరెక్ట్గా 8:25 కల్లా అక్కడ స్కూల్ దగ్గర ఉండాలి, లేదు అంటే గేట్ క్లోజ్ చేసేస్తారు. ఇంకా లేట్ అయిందంటే ప్రిన్సిపల్ మేడం వచ్చి పేరెంట్స్ని తిడతారనమాట, మీకు అసలు ఆ టైం లేదు అనేసి. హాయ్ మను, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మను తల్లి, గుడ్ మార్నింగ్. మను లేకమ్మా, చాలా లేట్ అయిపోయింది. లేగాలే. అయ్య బాబాయ్ 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 తెగ తిప్పుకుంటున్నావే బాబా బక్క శరీరాన్ని. లేక అదిగో ఒంట్లో ఓపిక లేదు మను, నీకు తిండి తినవు కదా, నిజంగా ఒంట్లో ఓపిక లేదు. టైం చూడండి 11 అవుతుంది, మా మను ఇంకా అలా దొల్లుతుంది. లేకమ్మా. నేను షానుని స్కూల్కి పంపించేసిన తర్వాత కరెక్ట్గా 8:30, 9 ఆ టైంకి ఎడిటింగ్లో కూర్చున్నానండి. 11 వరకు ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసి తర్వాత అయితే మనుని నిద్ర లేపేశాను. మను అయితే ఇంకా వాష్రూమ్లో ఉంది, బ్రష్ అవి చేసుకుంటుందండి. తర్వాత దానికి టిఫిన్ పెట్టాలి. ఈ లోపల నేను ఇంకా ఇల్లు ఇప్పుడు వరకు క్లీన్ చేయలేదు, ఇల్లు అయితే సర్దుతున్నాను అనమాట. అసలు ఇంటి వాండరు లాస్ట్ వీకే వస్తానన్నారండి, లాస్ట్ వీక్ రాలేదు, ఈ వీక్ వస్తారేమో అనేసి నాకు భయం అనమాట. సో సాటర్డే సండేస్ అయితే అసలు ఇల్లు లేట్ కానివ్వను, త్వరగా అయితే క్లీన్ చేసేసుకుంటాను. కానీ మళ్ళీ ఈరోజు ఏమి వ్లాగ్ ఏమీ పెట్టుకోలేదనమాట, ఎడిటింగ్ లైవ్ కొద్దామనేసి. ఇంకా షార్ట్లు అవి క్లియర్ చేసేసి ఫోను ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మొత్తం షూటింగ్ అంతా నేను కొత్త ఫోన్లోనే తీసానండి. నాకు పాత ఫోను శాంసంగే నచ్చిందండి కొత్త ఫోన్ కంటేని. ఎందుకంటే ఇది ఒక్కోసారి సడన్గా బ్లర్ వస్తున్నట్టు అనిపిస్తుంది, తర్వాత ఏమో
బ్రైట్నెస్ ఎక్కువ ఉండట్లేదు అనమాట, చీకట్లో తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అనమాట వీడియో. ఫ్లాష్ లైట్ వేసినా కూడా చీకటిగా అనిపిస్తుంది అండి. కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఏంటో శాంసంగ్ చాలా సంవత్సరాలుగా వాడి ఉన్నానేమో, నాకు ఈ ఫోన్ అలవాటు అవుతాకి కొంచెం టైం పడుతుందో ఏమోనండి. నాకైతే OnePlusతో కంపేర్ చేస్తే శాంసంగే బాగుంది అనిపించింది. కానీ ఇంకా కొనేసాం కదా, ఇది ఒక 1 year 2 years అలాగా యూజ్ చేసేయాలి వీడియోస్కి. తర్వాత అయితే నేను ఇల్లు సర్దుతున్నానండి. ఇల్లు సర్దటం ఎలా ఉంటుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా కనిపిస్తుందండి. ప్రతిరోజు, ఒక్కరోజు అని కాదండి, ప్రతిరోజు ఇల్లు ఇలాగే సర్దుతాను. ఈ పిల్లల బొమ్మలు ఇవిలో వాళ్ళకాలు సర్దుతారు, కానీ కొన్ని అక్కడక్కడ వదిలేస్తారనమాట. మళ్ళీ బొమ్మలన్నీ వేరే బొమ్మల అట్టపెట్టలో వేయడము, లేకపోతే ఏ గదిలో ఉండాల్సింది ఆ గదిలోకి, పిల్లోస్ ఈ గదిలో తీసుకుని ఆ గదిలోకి వెళ్ళిపోతారండి. పిల్లోస్తో ఆడతారనమాట. చూసారా, టెడ్డీ బేర్స్ అని అవన్నీ ఇలాగా తిరుగుతూ ఉంటారు ఇల్లంతా నీళ్ళు. సో ఇవన్నీ నాకు ఏ గదిలో ఉండాల్సిన ఆ గదిలోనే ఉండాలనుకుంటాను. బుక్స్ చూసారండి, రాత్రులు హాల్లో చదువుకున్నారనుకోండి, ఇంకా బుక్స్ హాల్లోనే ఉండిపోతాయి అనమాట. నైట్ సర్దండి అమ్మా అన్న కూడా వాళ్ళు సర్దరు. అండ్ వాళ్ళకి సర్దడానికి ఆ కబోర్డ్ కూడా వాళ్ళకి అందదులేండి. ఇంకా ఎలా పడితే అలాగా ఉంటాయన్నమాట బుక్స్ నైట్ చదివించినవి. నాకేం మళ్ళీ సాయంత్రం చదువుకుంటారు, కానీ నాకు ఆ బుక్స్ మళ్ళీ ఎక్కడక్కడ పెట్టుకోవడం అలవాటు అనమాట. చాలామంది పిల్లల చేత యాక్టివిటీస్ చేపిస్తున్నారు కదా, బుక్ చూపించండి అన్నారు కదండి, అది ఇదేనండి. 365 యాక్టివిటీస్, బంపర్ యాక్టివిటీస్ అనమాట. NCL పెరల్ షాప్ పక్కనే ఉంటుందండి, అక్కడైతే నేను ఈ బుక్స్ని తీసుకున్నాను. ఇంకోండి, ఇంకా శ్రద్ధ ఎక్స్టెన్షన్లో కూడా తీసుకుంటాను అనమాట. ఇంక ఇల్లు అయితే సర్దుకుంటున్నాము. ఊరు నుంచి వచ్చాక బ్యాగ్ని పైన పెట్టలేదు మా హస్బెండ్, సో అది పైన పెట్టించేసి ఇంకా ఈ పిల్లల బొమ్మలు ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడైతే సర్దుకుంటున్నాను అనమాట. బ్యాగ్స్ పెట్టాల్సిన ప్లేస్లో బ్యాగ్స్ని, గిన్నెలు అవి బయటకు వచ్చేస్తాయి కదా, వీళ్ళు మంచినీళ్ళు తాగేసి ఎక్కడెక్కడ పెట్టేస్తారు, అవన్నీ సర్దుతున్నాను. పిల్లలనే కాదులేండి, మా ఆయన కూడా అలాగే చేస్తారు. మా ఆయన కూడా నాకు ఇంట్లో ఒక చిన్న పిల్లలా అనిపిస్తారు అనమాట. శుభ్రం ఉండదు మీన్స్ తీసుకొచ్చినవి మళ్ళీ వాటి ప్లేసుల్లో పెట్టరు. నాకేంటంటే ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటే ఇల్లు నీట్గా ఉంటుంది అని అనిపిస్తుంది. సో ఇంకొండి ఇలాగ పరుగున అన్నీ అయితే సర్దుకుంటూ వస్తున్నాను. మా ఆయన వీడియో తీస్తూ నేను ఏమన్నా కెమెరామ్యాన్ అని వెనకాల తిరగాల్సి వస్తుంది అది ఇది అంటున్నారనమాట. నువ్వే నా కెమెరామ్యాన్వి అనేసి నేను అంటున్నానండి. ఇంక ఇదిగోండి, నేను ఇల్లు అయితే కొంచెమే తుడిసాను, ఎక్కువ తుడవలేదు. మా హస్బెండ్ నేను తుడుస్తాను, నువ్వు వేరే పని కంప్లీట్ చేసుకో అన్నారు. ఇంకా మరువుకైతే నేను గంజి ఉంది కదండి, ఆ గంజి వేసి దానికి తలస్నానం అయితే చేపించేశాను. ఇంకా తర్వాత అయితే కూర పొయ్యి మీద అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు చెప్పాను కదా, నేను ములక్కాడ, టమాటా, వంకాయ కలిపి పులుసులాగా పెడుతున్నానండి. ఈరోజు సాటర్డే వచ్చింది కదా మా మ్యారేజ్ యానివర్సరీ, సో అందుకనేసే పెద్దగా ఎక్కువగా మేము స్పెషల్స్ ఏమీ చేసుకోలేదు. మా హస్బెండ్ ఎలాగూ నాన్ వెజ్ తిన్నారు కదా, ఇంకెందుకులే అనేసి పెద్దగా స్పెషల్స్ అయితే ఏమీ చేసుకోలేదన్నమాట. మా వారైతే నేను కూర పొయ్యి మీద వేసే లోపల ఇల్లు అయితే తుడిచేశారండి. తర్వాత ఇల్లు మొత్తాన్ని మాప్ అయితే పెట్టేశారు. తర్వాత అయితే ఇంకా నేను తలస్నానం చేయడానికి వెళ్తున్నానండి. నాకు తల బాగా దురదొచ్చేస్తుంది. చుండ్రు కోసమేమో చుండ్రు షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను. చుండ్రు తగ్గిపోయింది, కానీ ఏమైందంటే షాను స్కూల్కి వెళ్ళి ఎవరి పేలు ఎక్కించుకుని వచ్చిందో నాకు తెలియదు కానండి, షాను తల నిండా పేలు ఎక్కేసాయి. అలాగని మరీ ఎక్కువ కాదు, 1-2 ఉన్న అలవాటు లేని వాళ్ళకి దురద కింద ఉంటుంది కదండి, సో అది పేలు ఎక్కించుకుని వచ్చింది. నేనేమో చూడలేదనమాట, మాకు ఎప్పుడు పేలు ఉండవు కదా అన్నట్టుగా నేను పట్టించుకోలేదు. దానికి ఏమైందంటే ఈర్లు పట్టేసినాయి అనమాట, ఈనులు అంటారు కదా, అవి పట్టేసినాయి అండి. అవి పేలు చిన్న పేలు అయిపోయినాయి. షాను నా పక్కనే పడుకుంటుంది కదా, దాని పేలు నాకు ఎక్కేసాయో ఏమో, నాకు ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు. ఇంకా ఏమవుతుందంటే తల ఒక్కటే దురదనమాట. ఇంక అందుకనేసే అప్పుడెప్పుడో పిల్లలకి ఇలాగ స్కూల్లో పేలు ఎక్కేసినప్పుడు నేను డాక్టర్ని అడిగితే ఒక లోషన్ అయితే ఇచ్చారండి. ఆ లోషన్ పిల్లలకి రాస్తే పేలు అయితే పోతున్నాయి. సరే అదే మనం కూడా యూజ్ చేద్దాము అనేసి ఆ పిల్లల లోషన్ నేను కూడా తలకైతే అప్లై చేసేసుకున్నాను. ఇంకా ఫేస్ అయితే మాత్రము మొత్తము చిన్నగా తెల్లవి ఏవో వస్తున్నాయండి ఫేస్ పైన, నోస్ దగ్గర నుంచి అలాగే చిన్న దగ్గర మీసాల్లాగా ఏవో చిన్నగా వస్తున్నాయి తెల్లవి. నాకు అవి చాలా చిరాకు వస్తుంది అనమాట. అందుకనేసే గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇంక నేను తలస్నానం అయితే చేసేసానండి. తలస్నానం చేసానే కానీ ఒకవైపు మాత్రం తల తెగదురదైతే వస్తుంది అనమాట. ఇదిగోండి, మేమైతే భోజనం చేస్తున్నాను కానీ మంచి కోపంలో ఉన్నాను అనమాట మా ఆయన మీద. ఒక పక్క మను కూడా చాలా విసిగిచ్చేస్తుందండి అన్నం తినడానికి. తినిపిస్తానంటే తినదు, మళ్ళీ పులుసు వేయమంటుంది. ఆ పులుసు వేసి ఇచ్చిన 1 hour 2 hours అయితే అది కంప్లీట్ చేసిందనమాట. సో అసలే నాకు చాలా కోపంగా ఉంది దేనికంటే మా ఆయన మీద అనమాట. ఎందుకంటే
ఇప్పుడు ప్రతిదీ నేను చెప్తేనే చేస్తాడండి మా ఆయన. ఇప్పుడు నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మ్యారేజ్ డే వస్తుంది, పుట్టినరోజు వస్తుంది, ఇలా మనకి పెళ్లి రోజులు ఉన్నప్పుడు మనం బేసిక్ చిన్న చిన్నవి ఎక్స్పెక్ట్ చేస్తాము. అంటే ఇప్పుడు వాళ్ళు మన బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తే బాగుండను, లేదా విషెస్ చెప్తే బాగుండని, లేదా ఒక పువ్వులు తీసుకొస్తే బాగుండు, ఒక కొత్త డ్రెస్ ఏమైనా కొనుక్కొస్తే బాగుండు. అవి నేను ఇప్పుడు ఆయన మంచిగా అందమైనవే తేవాలని నేను కోరుకోను, కానీ నేను చెప్పకుండా ఒక పని చేశారనుకుంటే అది నాకు హ్యాపీ అనిపిస్తుంది. అసలు అలా ఏమి చేయరండి, ప్రతిదీ నేను చెప్పి నాకు ఇది కావాలి ఇది తీసుకురని చెప్పాలి. గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయ్యిందండి. మార్నింగ్ నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. ఇంక ఇదిగోండి టైం అయితే 5 నిమిషాలతో 3 అవుతుంది. కరెక్ట్గా 3 o'clockకి లైవ్కి వస్తానని చెప్పాను కదా, సో ఇంక 5 minutes టైం ఉంది, త్వరగా రెడీ అవ్వాలి. హ్యాపీగా ఉన్నాను. దేనికమ్మా? ఎందుకంటే టీచర్ అన్నారు ఎవరెవరైతే కరెక్షన్ చేయించుకోలేదో వాళ్ళని వాళ్ళ బుక్స్ కలెక్ట్ చేసి 3rd Dకి తేమన్నారు. అప్పుడు నేను తెచ్చాను. మేడం కరెక్షన్ చేసి ఇచ్చాక నేనేమోని అందరికి ఇచ్చాను. ఇచ్చారా? మా చాలా చాక్లెట్ గెలుచుకుందంటండి. సో ఎందుకన్నా చెప్పింది కదా. ఇంకా 5 minutes టైం ఉందండి. నేనైతే లైవ్ కోసం ఇంకా రెడీ అవుతున్నాను. ఈరోజు ఈ బ్లాగ్ మొత్తాన్ని కొత్త ఫోన్లో షూట్ చేశానండి. క్లారిటీ ఎలా ఉంది ఏంటన్నది అయితే కామెంట్ చేయండి. 3 o'clock కల్లా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. తర్వాత అయితే నేను లైవ్కి అయితే వచ్చానండి. అంటే 3 to 4 o'clock వరకు లైవ్కి వచ్చాను. చాలా మంది వచ్చారు లైవ్కి. ఉషశ్రీ హాయ్ అండి. ఉషశ్రీ గారు, దేవి గారు హాయ్ అండి. టైం అయితే 4:30 అవుతుందండి. షాను మనం ఇద్దరిని డ్యాన్స్ క్లాస్ దగ్గరికి తీసుకువెళ్తున్నాను. మా ఆయనకు నిద్ర వచ్చేస్తున్నట్టుంది, ఎంత లేపినా లేగట్లేదు. సరే నేనే తీసుకెళ్దాం అనేసి వెళ్తున్నాను అనమాట. మా షాను మా నుండి డ్యాన్స్ క్లాస్ నుంచి రిటర్న్ తీసుకొచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి కంప్లీట్ అవ్వలేదనమాట, డ్యాన్స్ వేస్తున్నారు. ఈ రోజు నుంచి అంటే April 20 నుంచి May 1 వరకు ప్రతిరోజు డ్యాన్స్ క్లాసులు అయితే ఉన్నాయండి. మే నెల అయితే హాలిడేస్ ఇస్తారంట. ఆ 1 month మీరు సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకోండి అని చెప్పారనమాట. సో పిల్లలకి డ్యాన్స్ క్లాస్ అయిపోయాక వచ్చేసామండి. దారిలో చెరుకు రసం తాగుతామమ్మా అంటే పిల్లలిద్దరికి 2 glasses చెరుకు రసం అయితే ఇప్పించానమాట. సో ఇక్కడ వీడియో కంటిన్యూ అవుతుందండి. నాకు చాలా కోపంగా ఉంది మా ఆయన మీద అన్నాను కదా, దాని గురించి చెప్తాను. మీ హస్బెండ్స్ కూడా ఇలాగే ఉంటారా? మీరు ఎలాగా దాన్ని ట్రీట్ చేస్తారన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఒక పుట్టినరోజు వచ్చినా లేదా పెళ్లి రోజు వచ్చినా విషెస్ చెప్పు అని నేను అడగాలండి, లేదా అడగ్గా ఇన్ని సంవత్సరాలు అయింది కదా ఇప్పుడు ఆయనే చెప్తున్నారు అనుకోండి, ఒక గుడికి తీసుకెళ్ళి అని నేనే అడగాలి. ఏంటి రోజు ఎలా ప్లాన్ చేసుకుందాము, ఎలా చేసుకుందామా అలా చేసుకుందామా అని నేనే అడగాలి. నేను ఎలా చెప్తే అలా చేస్తారు తప్పించి ఆయనంతటా ఆయన పువ్వులు తీసుకొద్దాము, లేదా బయటికి తీసుకెళ్దాము, ఒక డ్రెస్ కొందాము, ఇలా ఏమీ ఉండదనమాట. ప్రతిదీ నేను అడిగి చేయించుకోవాల్సి వస్తుందండి. అయితే ఇప్పటికీ నేను 7-8 years నుంచి చెప్తూనే ఉన్నాను, ఇంక నాకు చెప్పాలనిపించలేదు. సో ఈ రోజు అయితే నేను అలా కోపంగానే తిరిగాను అనమాట. నేను అక్కడికి అడిగాను ఏంటి ప్లాను, ఎలా చేద్దామంటే నువ్వు ఎలా చెప్తే అలా చేద్దామంటున్నారు తప్పించి పోనీ ఒక కేక్ తీసుకొద్దాము లేదా గుడికి తీసుకెళ్దాము ఇలాంటి ఏమీ ఉండదండి. మా ఆయన బంగారమే కాదని చెప్పనండి, కాకపోతే చిన్న చిన్నవి ఇప్పుడు నాకు నచ్చట్లేదు ఇలా ఉంటాయి అన్నప్పుడు చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు కదా. నేను అడిగితే కానీ కేక్ తీసుకురారు, నేను అడిగితే కానీ బయటికి ఎక్కడికి తీసుకెళ్ళరు అనమాట. రెడీ అవ్వు బయటికి వెళ్ళాము. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే తను నేను అడగకుండా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే నేను ఇంకా చివరికి ముఖం మార్చుకుని నాకు ఏం అక్కర్లేదు, నువ్వు నాకు ఏమి చెయ్యక్కర్లేదని ముఖం మార్చుకుని కోపంగా ఉంటే అప్పుడు మా అయ్యగారికి బుర్ర వెలిగిందనమాట. లైన్లోకి వచ్చి పద గుడికి వెళ్దాము, పద కేక్ తీసుకొస్తాను, కేక్ కట్ చేద్ది కానీ అని అప్పుడు తీసుకొచ్చారనమాట. నేను అప్పుడు కూడా నాకు ఏం అక్కర్లేదు, చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికి టైం ఎంత అవుతుంది అనుకున్నారు 8 o'clock అవుతుందండి, ఇంకా ముఖం మార్చుకుని ఉన్నాననేసి ఇప్పుడైతే మా ఆయన కేక్ తీసుకుని వచ్చారనమాట. గుడికి కూడా తీసుకెళ్లారు. నేనేంటంటే ప్రతి సంవత్సరం కేక్ కటింగే చేస్తున్నాం కదా, ఇలా కేక్ కటింగ్ కాకుండా ఒక మూవీకి తీసుకెళ్తే బాగుండు అని నేను అనుకున్నాను, లేదా రెస్టారెంట్కి ఎక్కడికైనా తీసుకెళ్తే బాగుండు, ఈరోజు ఎలాగో నాన్ వెజ్ తినము కానీ రెస్టారెంట్కి వెళ్తే ఇంకేమన్నా తినొచ్చు కదా అనుకున్నానండి. కానీ అవి ఏమీ లేవన్నమాట. సో అదే విషయాన్ని నాకు కోపం వచ్చింది, మేము ఏదో ఇలా చేస్తే బాగుండు అనుకున్నా అంటే నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది అంటున్నారండి. ప్రతిదీ నేనే చెప్పి చేయించుకోవడం నాకు ఇష్టం ఉండట్లేదు. ఆయనంతటా ఆయన ఏమన్నా నిర్ణయం తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ తీసుకోరనమాట.
కట్టకుండా బాగుంటుంది. కెమెరా కెమెరా ఉంటుంది మా ఇక్కడ నువ్వు. నలుగురు ఉన్నాం చాలాసేపు వచ్చింది పరుగు పద్దలు ఎట్లా కూడా లైట్ వేసుకుంది శ్రీవారు. వీడియో ఆన్ వచ్చిందా బిడ్డ? చూసానా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఈ రోజు మొత్తం కోపంగా చిరాగ్గా బాధగా అలా గడిచిపోయిందనే చెప్తానండి. ఎందుకంటే మార్నింగ్ అంతా మను ఒకటి విసిగిచ్చేసింది తిండి తినకుండాని. తర్వాత మా హస్బెండ్ ఏమో అసలు ఏమి మాట్లాడు, ఇలా చేద్దాం అలా చేద్దామని ఏమి చెప్పడు. ఏంటి ప్రతిరోజు నాకు ఒకే రోజులాగా ఉంటుంది అన్నది ఒక ఫ్రస్ట్రేషన్. అయితే ఇంకో పక్కన ఏం చేసిందంటే షాను నేను కేక్ కట్ చేయలేదండి. ఈ లోపల అది ముక్కల కింద కట్ చేసేసి ఆ చెల్లికి తినిపించేసి అది తినేస్తుంది అనమాట. ఏమే కేకు మొక్క మార్చుకుని ఉండగా మీ నాన్న ఇప్పుడే తీసుకొచ్చాడు, నువ్వు కట్ చేసేసావా అన్నాను. అందుకని ఏడుపు మొదలెట్టేసింది అనమాట. ఇప్పుడు కట్ చేయండి ఇద్దరు. అమ్మకి నాన్నకి మీరు సెలబ్రేట్ చేయమ్మా. నీకు చేయి ఒక మొక్క నువ్వు ఒక చెల్లి అలాగా. ఇక్కడ పాడు హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ. ఓకేనా? ఆ కేక్ ముక్క తీయి. డాడీ పెడదాం ఫస్ట్ ముక్కే. ఇక్కడ చాలా బాగుంది కేకు. ఇప్పుడు కట్ చేయి. ఈ పెద్ద ముక్క ఎవరికి తినిపించినావు? విత్ స్ట్రాబెరీ విత్ చెర్రీ. శ్రీవారి రండి మీరు కూడా తింటారండి. నేను తినిపిస్తానమ్మా. నీకు ఇంకో చెర్రీ ఉంది కదా, ఇది అమ్మ డాడీకి తినిపించు ఫస్ట్. డాడీ చూ ఇప్పుడు నీకు చెర్రీ పెట్టినా షానికి పెట్టేసి ఒక చెర్రీ ఇప్పుడు తింటాం కదా. చెర్రీ వద్దు బాబా, నేను తిన్నాను. ఇక్కడ కట్ చేయండి, మొత్తం కట్ చేయండి. మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. డాడీకి పెట్టు ఫస్ట్. అయ్యో ఈరోజు నేను కట్టుకున్న శారీని 2 years ఎగో అయితే తీసుకున్నానండి. మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు కొనుక్కున్నాను అనమాట. 750 రూపీస్ అండి, అంటే 1500 రూపీస్ శారీ. అప్పుడు ఆషాఢం ఆఫర్స్లో ఏవో పెడితే అప్పుడు నేను ఒక శారీ తీసుకున్నాను అనమాట 750 రూపీస్కి. ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నానండి, వరలక్ష్మి రథానికి తీసుకున్నాను. అప్పుడు శారీని అయితే ఈరోజు నా మ్యారేజ్ యానివర్సరీకి కట్టుకున్నాను అనమాట. బ్లౌజ్ అవి కుట్టించుకుని చాలా బాగుంది. కొంచెం ఎదర సరిగ్గా ఉండట్లేదు. హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ. మా షాను మను మాకు గిఫ్ట్ చేశారండి. సో ఇద్దరు మీకు దగ్గరికి వచ్చి చూపిస్తాను మళ్ళీ. హ్యాపీ యానివర్సరీ మమ్మీ అండ్ డాడీ అని రాసింది అనమాట. దీన్ని ఇలాగ నన్ను గోడకు కూడా పెట్టేసుకోమంటుందండి. ఇలా రోజు చూసుకోవచ్చు కదా, అందుకని నేను గోడకు కూడా పెట్టుకోమంటుంది. చూడు ఎంత బాగా చేసిందో షానమ్మ. థ్యాంక్ యూ తల్లి. అవునా, నువ్వేం చేసావమ్మా? అయ్యో బాబోయ్ ఎంత బాగా చేసిందో చూడు. ఐ లవ్ యూ మామ్ అండ్ డాడ్ అండ్ మై సిస్టర్. ఐ లవ్ యూ మామ్. మామ్కి ఐ లవ్ యూ డాడ్ అని కూడా రాసిందే. డాడీ పని పైకి మళ్ళీ 2 చేతులు 2 ఐస్ క్రీమ్ వేసిందో నీకు. నా జడ చూడు ఎలా వేసిందో. ఎంత క్యూట్ తెల్లమ్మ నా బంగారు తల్లులు. వేసమంటది పళ్ళు కాదు చాలా బాగుంది. మా షాను మామలు గిఫ్ట్లు చూసారండి. మా మ్యారేజ్ యానివర్సరీకి వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు
గిఫ్ట్లు అనమాట. మా నాన్నమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం నాకు ఇలాంటి గిఫ్ట్లు ఇస్తారండి. అవి నేను దాచిపెడుతూ ఉంటాను, కానీ మళ్ళీ అయిపోతాయి. నేను దగ్గర నుంచి మళ్ళీ తీస్తాను, వీడియో తీస్తాను. సో ఈ ఫ్రెండ్స్ ఇవ్వరు మనకి ఫోటో తీసి వాళ్ళు ఎవరు లేరండి మాకు ఇప్పుడు. అంటే మేము పెద్ద ఏం చేసుకోం కదా అని మా తమ్ముడాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని పిలవలేదు అనమాట నేను. సో అందుకనేసి ఇప్పుడు కాసేపు కదలకుండా ఉంటుంటే మరి 4 ఫోటోలు తీసుకోవచ్చు. క్యాప్చర్ చేస్తాను కదలకుండా ఉంచండి మరి. ఫోటో కోసం తిప్పలు ఇవి కదలకు చిన్నది. నేను మీకు చెప్పాను కదా నా పాత ట్రైపాడ్ అస్తమాను ఇరిగిపోతుంది అనేసి. సో కొత్త ట్రైపాడ్ అయితే తీసుకున్నానండి. ఒక 2-3 మంత్స్ అవుతుంది తీసుకుని. ఈరోజు ఈ వీడియో మొత్తాన్ని ట్రైపాడ్ పెట్టే షూట్ చేసుకున్నాము. మా తమ్ముడు వాళ్ళు వచ్చుంటే వాళ్ళు షూట్ చేసేవారు. ఇంకా నేను మా ఆయనతో పెట్టుకుంటే కేక్ కటింగ్ ఉంటుందో ఉండదో నాకు ఐడియా లేదు. అందుకనేసి అంటే నేను అడిగితే ఖచ్చితంగా తెస్తారండి, నాకు అడిగి చేయించుకోవడం ఇష్టం లేదు. ఇంకా ఆయనంతటా ఆయన తెచ్చే వరకు ఊరుకున్నాను అనమాట. సో ఇంకా ఈరోజు మొత్తం వీడియో ట్రైపాడ్కి పెట్టే తీసుకున్నాను. నాకు ఎప్పటి నుంచో ఇలాగా సింగిల్ స్టెప్ వేసుకోవాలని కోరికండి. సో ఇంకా సారీ విప్పేసి ముందైతే ఇలాగా సింగిల్ స్టెప్ అయితే వేసుకున్నాను. నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నాకు సరిగ్గా క్యారీ చేయడం కూడా రాదు, జస్ట్ ఒక చిన్న వీడియో కోసం అయితే ఇలా వేసుకున్నాను. అండ్ ఈ సారీ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇలా తక్కువ కాస్ట్లో ఇంకొక 2 సారీలు తీసుకుంటే ఇంట్లో ఎవరిదైనా పెళ్ళైనప్పుడు అవి బాగుంటుందేమో అని అనిపిస్తుంది అనమాట. ఎంత బాగుందోనండి ఈ కలరు. నాకు సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఏదైనానండి తక్కువ కాస్ట్లో తీసుకోవాలి, మంచి లుక్ వచ్చే తీసుకోవాలని అనుకుంటాను. సారీస్కి వేలకు వేలు పెట్టడం అయితే నాకు అస్సలు నచ్చదనమాట. ఎందుకు బాబా అంత డబ్బులు ఖర్చు పెట్టడం అని అనిపిస్తుంది. ఈ సారీ నాకు నిజంగా ఎంత నచ్చేసిందంటే నాకు ఈ కలర్లు, నాకు లైట్ కలర్స్ అన్నీ నచ్చుతాయండి. లైట్ పింక్, లైట్ ఎల్లో, లైట్ గ్రీన్, ఇవి నా ఫేవరెట్ కలర్స్ అనమాట. సో మా పెళ్లి రోజు అయితే ఎలా జరిగిందండి. మార్నింగ్ అంతా ముఖం మార్చుకుని ఉన్నాను. ఇంకా నా ముఖం మార్చుకోవడం చూసి మా ఆయన అయితే ఇంకా కేక్ అవి తీసుకొచ్చారు. యానివర్సరీ అయితే ఇలా జరిగిందండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ కొత్త ఫోన్లో నా ముఖం భలే అందంగా కనిపిస్తుంది కదండి. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ చాలామంది లైవ్లో కామెంట్స్లో నాకు విషెస్ చెప్తూనే ఉన్నారండి. నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను, లైక్లో చేసి అయితే వదిలేసానండి. అందరికీ ఎవరైతే విషెస్ చెప్పారో అండ్ ఈ వీడియోకి కూడా కామెంట్స్ పెడతారు చూసారా, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పమ్మీ. బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. కాసేపు అలాగే ఉంచి ఎంత తెల్లగా ఎంత బాగా వస్తుందో. థ్యాంక్ యూ శ్రీవారు. ఐ లవ్ యూ శ్రీవారు. చాలా బాగుంది.